జై శ్రీరామ్. మనం ఇంతకుముందు క్లాస్లో మనం అమౌంట్ పే చేసేటప్పుడు, రిసీవ్ చేసుకునేటప్పుడు మనం కొన్ని అఫర్మేషన్ చెప్పాం. ఏమిటంటే మనం పేమెంట్స్ చేసేటప్పుడు మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ అని దాని అర్థం. మనం రిసీవ్ చేసుకునేటప్పుడు మై మనీ ఈజ్ హ్యాపీ మనీ, ఐ రిసీవ్ ఇట్ విత్ గ్రేస్ అని చెప్పుకోండి అని చెప్పాం. అంటే మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ అని చెప్పడంలో ఐఎమ్ రిలీజింగ్ విత్ జాయ్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఇట్ విల్ మల్టిప్లై సెవరల్ టైమ్స్ అండ్ ఇట్ విల్ రీచ్ మీ అని దాని అర్థం. అంటే నేను హ్యాపీగా జాయ్ఫుల్గా ఖర్చు చేస్తున్నాను, ఇది మళ్ళీ 100 రెట్లు పెరిగి మళ్ళీ నన్ను చేరుతుంది అన్న భావనతో మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ అని ఒక అఫర్మేషన్ చెప్పాం. అందరూ ఆ విధంగా చేసుకోండి అని చెప్పాం. నేను ఈ మధ్య ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, అంటే మనీ పే చేసేటప్పుడు జాయ్ఫుల్ మనీ అనే భావన మనసులో ఉంటుంది, మళ్ళీ ఇది నన్ను చేరుతుందన్న భావన కూడా ఉంటుంది. కానీ నేనేం చేశానంటే పదే పదే రిపీట్ చేశాను, ఒక మంత్రంలా చెప్పాను. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ విధంగా నేను ఒక షేరు అమ్మాలని అనుకుంటున్నా. అది 76 రూపాయలకి సెల్ ఆర్డర్ పెట్టాను. మార్కెట్లో 74 రూపాయల దగ్గర ఉంది. ఎంతసేపటికి 76కి వెళ్ళడం లేదు. అప్పుడు నేనేమని చెప్పుకున్నా అంటే, నేను మై మనీ ఈజ్ హ్యాపీ మనీ, మై మనీ ఈజ్ హ్యాపీ మనీ, మై మనీ ఈజ్ హ్యాపీ మనీ అని చాలా రిపీటెడ్గా చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత ఆశ్చర్యంగా ఒక 5 నిమిషాలు చెప్పి మానేశాను. కాసేపు తర్వాత మార్కెట్ 76కి వెళ్ళి ఆ సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ 74కి వచ్చేసింది. ఆ తర్వాత గ్రాఫ్ చూసుకుంటే 74లో ఉంది, 75, 76 వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ 74కి వచ్చేసింది. అంటే ఎంత ఆశ్చర్యకరంగా అంటే కేవలం నా సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడం కోసమే 76 వరకు వెళ్ళిందా అన్నంత ఆశ్చర్యంగా అలా జరిగింది ఆ ఇన్సిడెంట్. తర్వాత ఇదేదో బాగుంది, మనం రిపీట్గా చెప్పడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అని అనిపించింది. తర్వాత పేమెంట్స్ విషయంలో కూడా ఇలా చెప్దాంలే అని అనుకున్నాం. మరుసటి రోజు ఏం జరిగిందంటే, నేను ఒక అమెజాన్కి ఒక ప్రోడక్ట్ కోసం పేమెంట్ చేశాను. అది ఎంత అంటే 1598 రూపాయలు. ఈ పేమెంట్ ప్రాసెస్ మొత్తం కూడా నేను మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ, మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ అని చెప్తూనే కాన్స్టెంట్గా రిపీట్ చేస్తూనే ఆ ట్రాన్సాక్షన్ మొత్తం చేశాను, పే చేశాను. మీరు ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను నేను. చాలా ఆశ్చర్యంగా 5 నిమిషాల్లో నాకు 1599 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి ఫోన్పేలో. అంటే నేను పే చేసినంత 1598 రూపాయలు, 5 నిమిషాల్లో ₹1 అధికంగా 1599 రూపాయలు నా అకౌంట్లో పడింది. వెరీ గుడ్, సర్ప్రైజింగ్. అదే రోజు ఒక 2 గంటల తర్వాత నేను 2 పేమెంట్స్ చేశాను. ఆ 2 పేమెంట్స్ కూడా అలాగే చెప్పుకుంటూ ఉన్నా, మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ. చూడండి, అక్కడ 1200 ఒక పేమెంటు, 390 ఒక పేమెంటు, 2 సార్లు పేమెంట్ చేశాను. సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాను, మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ కాన్స్టెంట్గా చెప్పుకుంటూ ఉన్నాను. సరిగ్గా ఇంచుమించు 40 నిమిషాల తర్వాత మొత్తం నేను పేమెంట్ చేసినంత 1590 రూపాయలు, మళ్ళీ 1599 రూపాయలు నా అకౌంట్లో పడింది. స్పష్టంగా ఉంది ఫోన్పే ట్రాన్సాక్షన్ చూడండి. అంటే గంట తర్వాత మళ్ళీ 9 రూపాయలు ఎక్స్ట్రాతో నాకు చేరింది. నేను ఇదేదో కోయిన్సిడెంటల్లా నేను చూడట్లేదు. మనం లా ఆఫ్ అట్రాక్షన్లో కోయిన్సిడెంటల్ అనేది ఏమి ఉండదు. ప్రతిదానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్గానే జరుగుతూ ఉంటాయని మనం స్పష్టంగా నమ్మాలి. ఈ సందర్భం మరింత దృఢపరుస్తుంది ఆ నమ్మకాన్ని. అంటే నాకు ఎలాగ ఉంది, నా అనుభవాన్ని మీతో పంచుకోవడంతో మీకు కూడా అటువంటి నమ్మకం దృఢపడాలని నా ఉద్దేశం. కాబట్టి చూడండి, మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 5 నిమిషాల్లో మళ్ళీ నా డబ్బులు నాకు వచ్చేయడమే కాకుండా రూపాయి ఎక్స్ట్రా వచ్చింది. 40 నిమిషాలు టైం తీసుకున్న ట్రాన్సాక్షన్కి 9 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. అదేవిధంగా నమ్మండి, ఒక రోజు 2 రోజులు, ఒక నెల రోజుల తర్వాత వచ్చే పేమెంటు ఇంకా ఎన్ని రెట్లు పెరిగి మనకు వస్తుంది. ఇది మనం నమ్మాల్సినటువంటి విషయం. అంతేగాని ఫోన్పే చేసిన ప్రతిసారి కూడా మనం నాకు వచ్చిందా మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు. రావచ్చు, వస్తే ఎక్కువ వస్తాయి, మళ్ళీ అది ఎప్పటికో రావచ్చు. కాబట్టి ఎప్పటికైనా మై మనీ జాయ్ఫుల్ మనీ అన్నప్పుడు అది మంది 100 రెట్లు 1000 రెట్లు పెరిగి మళ్ళీ మనకే వస్తుంది. ఎందుకంటే మనం యూనివర్స్కి ఏది ఇస్తామో అది మళ్ళీ మనకి వెనక్కి వస్తుంది కదా, బేసిక్ ప్రిన్సిపల్. మనం యూనివర్స్కి డబ్బులు ఇస్తే యూనివర్సే మనకి ఇస్తుంది. కాబట్టి మధ్యలో వ్యక్తులకు ఇస్తున్నాం అనుకోకుండా, వ్యక్తులు కూడా యూనివర్స్లో పార్ట్ కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మనం యూనివర్స్కే ఇస్తున్నాం. కాబట్టి ఆ యూనివర్స్ మళ్ళీ మనకు అందజేస్తుంది. కాబట్టి అమ్మవారిని, ఆ భువనేశ్వరి దేవిని, ఆ మాత కోసం ఈ విధంగా, అమ్మ నీ యొక్క స్వరూపంగానే భావిస్తున్నాను, వీళ్ళకి ఐశ్వర్యాన్ని నేను కలగజేస్తున్నాను అన్న సంకల్పంతో మై మనీ జాయ్ఫుల్ మనీ అని రిపీటెడ్గా చెప్పినంత మాత్రం చేత మనకు వెంటనే కూడా ఫలితాలు లభించడం చూస్తున్నాం. కాబట్టి వెంటనే ఫలితం లభించకపోయినా తర్వాత అయినా లభిస్తుంది, అది మన డబ్బే.
కాబట్టి పరమ విశ్వాసంతో మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ, మై మనీ ఈజ్ హ్యాపీ మనీ అని రిపీటెడ్గా చెప్పి ట్రాన్సాక్షన్ చేయండి, అద్భుతాలు జరుగుతాయి. స్వస్తి.